రాష్ట్రంపై బాణుడి ప్రతాపం కొనసాగుతోంది. ఎండ తీవ్రతకు వాతావరణం నిప్పుల కొలిమిలా మారుతోంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 4 రోజుల పాటు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. ఎండల తీవ్రత, వేడి వాతావరణంతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉండటంతో జిల్లాలకు కలర్ అలర్ట్స్ జారీ చేసింది. ఇవాళ రేపు 12 జిల్లాలో 45 డిగ్రీల పైన గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ అధికారులు తెలిపారు. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. రైట్, ఎండలకు సంబంధించి మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, అప్డేట్స్ ఏంటి? మీరన్నట్టు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బాణుడి బగబగలు కొనసాగే అవకాశం ఉంది. నిప్పుల కొలిమిలా తెలంగాణ ఇప్పటికే మారిందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా రానున్న 4 రోజుల పాటు నిప్పుల వర్షంలా మనకు ఎండల తీవ్రత కనిపించే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పదే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వడగాళ్ల తీవ్రత అధికంగా 5 రోజుల పాటు ఆ ప్రాంతంలోనే ఎక్కువగా మనకు ఎండల తీవ్రత, వేడి వాతావరణం, వడగాలు కూడా వీచే అవకాశం ఉండడంతో కూడా రెడ్, ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక రానున్న 4 రోజుల పాటు ఉత్తర తెలంగాణ, అదే విధంగా కూడా తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా హీట్ వేవ్ అనేది వీచే అవకాశం ఉండడంతో కూడా మనకు అలర్ట్స్ అయితే జారీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో బయటికి రావద్దని చెప్పేసి ఈ హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇటు వాతావరణ శాఖతో పాటు ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖతో కోఆర్డినేట్ అవుతూ అదే విధంగా జిల్లా యంత్రాంగంతో పాటు ఎప్పటికప్పుడు సూచనలు అనేది జారీ చేస్తా ఉన్నారు. ఇక ఈ రోజుకి సంబంధించి దాదాపు మనం నిన్ననే చూసాము 45 డిగ్రీల వరకు ఇటు ఆదిలాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా నిజామాబాద్ లో కూడా మనకు 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలో 43తో పాటు ఇటు మిగిలిన ప్రాంతాల్లో కూడా 40 డిగ్రీల పైన గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఇక హైదరాబాద్ లో దాదాపు 41 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రానున్న 4 రోజుల పాటు కూడా అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు, వేడి వాతావరణం, ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉండడంతో జిల్లాలకు ఎప్పటికప్పుడు కూడా కలర్ వార్నింగ్స్ ఇస్తూ ప్రజల్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తా ఉన్నారు. ఇక ఈ రోజుకి సంబంధించి 5 జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఆ జిల్లాల్లో 45కు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు, అదే విధంగా కూడా మనకు వడగాళ్లు వీచే అవకాశం ఉండడంతో ఇట్లాంటి సూచనలు జారీ చేయడం జరిగింది. ఇక ఈ రోజుకి సంబంధించి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, దాంతో పాటు ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల ఈ జిల్లాల్లో మాత్రం మనకు రెడ్ అలర్ట్ కొనసాగుతూ ఉంది. అక్కడున్న ప్రజలకు ఇప్పటికే ఈ అలర్ట్స్ కి సంబంధించి కావచ్చు అధికారులతో మనకు రెడ్ కలర్ వార్నింగ్ ఇష్యూ చేయడం జరగడంతో కూడా ప్రజలకు సంబంధించి సూచనలు జారీ చేయడం జరిగింది. ఇక మిగిలిన 28 జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు, వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉండడంతో ఆ జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజుతో పాటు మనకు రానున్న 4 రోజుల పాటు కూడా ఇదే విధమైన వాతావరణం ఉండే అవకాశం ఉండడంతో ముఖ్యంగా ఉదయం 9 గంటల నుంచి మనకు ఎండల తీవ్రత కొనసాగుతూ ఉండడం, మధ్యాహ్నం 11 గంటల నుంచి 4 గంటల మధ్య మనకు సూర్యరశ్మి నేరుగా భూమికి తాకుతూ ఉండడం, నడినెత్తి మీదకి సూర్యుడు రావడంతో ఆ సమయంలో బయటికి వెళ్ళొద్దని చెప్పేసి, ఒకవేళ వెళ్ళినా కూడా ఖచ్చితంగా గొడుగు కావచ్చు లేదా వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయాలని చెప్పేసి నెత్తి మీద ఎప్పుడు కూడా బయటికి వెళ్లేటప్పుడు ఏదైనా క్లాత్ కవర్ చేస్తూ వెళ్లాలని సూచిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే వడదెబ్బన బారిన పడి చనిపోతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక రానున్న రోజుల్లో ప్రజలు ఎవరు కూడా ఇట్లాంటి వడదెబ్బ బారిన పడకుండా ఇలాంటి సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. ఇక అదే విధంగా కూడా మనకు ఉదయం అంతా ఎండ తీవ్రత, అధిక ఎండల వేడి వాతావరణం కొనసాగుతుండడంతో పాటు లోకల్ గా ఉన్న కండిషన్స్, అదే విధంగా బంగాళాఖాతంలో కొనసాగుతున్న సినాప్టిక్ కండిషన్స్ తో కూడా మనకు చిన్నపాటి వర్షం అనేది నమోదవుతా ఉంది. ఇక నిన్న చూసుకున్నట్టయితే ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్ కావచ్చు, మెదక్, కామారెడ్డి ఆ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు చిన్నపాటి వర్షం నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్ కావచ్చు, నారాయణపేట కావచ్చు, మెదక్ ఈ పరిసర ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, అక్కడ 40 నుంచి 50 కిలోమీటర్లు అక్కడక్కడ వీచిన సందర్భాలు కూడా మనం చూసాము. ఇక నారాయణపేట జిల్లాలో కూడా మనకు అక్కడక్కడ వడగళ్ల వర్షం కూడా నిన్న నమోదైంది. అదే విధంగా ఈ రోజుకి సంబంధించి కూడా మనకు ఈ రోజు రేపు వర్షాలు కురిసే అవకాశం ఉండడం, ఈదురుగాళ్ల తీవ్రత గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్టయితే ఈ మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, సంగారెడ్డి, వికారాబాద్ అంటే దక్షిణ జిల్లాలు, అదే విధంగా ఇటు ఒక 2-3 తూర్పు జిల్లా, పశ్చిమ జిల్లాలకు సంబంధించి ఈ అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఈ రోజు రేపు నేను ఏవైతే చెప్పానో ఆ జిల్లాలో దాదాపు ఒక 7-8 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు చాలా వరకు కూడా వరి కోత
కోతలు అనేవి జరుగుతా ఉన్నాయి. కొంతమంది కోసిన వడ్లన్నీ కూడా ఆరబెట్టడం జరుగుతా ఉంది, ఇటు కళ్ళాల్లో కావచ్చు, మిగిలిన ప్రాంతాల్లో కావచ్చు. సో ఇట్లాంటి తరుణంలో ఎండ తీవ్రత ఉంది అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకుండా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జరిగింది. పెద్ద వర్షం కాకపోయినప్పటికీ కూడా ఈదురుగాళ్ల తీవ్రత పదే పదే చెప్తూ ఉన్నారు. ఈ సమయంలో వచ్చే వర్షాలన్నీ కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉండడంతో ఇట్లాంటి అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఇక వర్షాలతో పాటు మనకు ఎండ తీవ్రత కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. దాదాపు రానున్న 4-5 రోజుల పాటు కూడా ఎండ కొనసాగే అవకాశం ఉండడంతో ఇట్లాంటి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఇక రేపటి మరింత ఎండల తీవ్రత క్రమంగా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం, అదేవిధంగా 45 డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉండడంతో కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక ఈ రోజు 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగితే 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగితే రేపు మాత్రం 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతా ఉంది. అంటే ఇప్పటికే మనం చూసుకోవచ్చు దాదాపు ఎండల తీవ్రత ఏ మేర ఉంటే ఇట్లాంటి అలర్ట్స్ జారీ చేస్తారో అదే విధంగా వడగాల్పులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా మనకు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వడగాల్పులకు సంబంధించి కూడా ఒక హెచ్చరికకు సంబంధించి ఒక మ్యాప్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏ సమయంలో ఏ తీవ్రత ఉండే అవకాశం ఉంది, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి. ఇక బయటికి వెళ్లే వాళ్ళు కావచ్చు, రైతులు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఇతరత్ర పనుల నిమిత్తం ఎవరైతే వెళ్తూ ఉంటారో వారికి సంబంధించి ఎక్కువగా వాటర్ అనేది తీసుకోవాలని చెప్పేసి, దాహం లేకపోయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా వాటర్ ఎక్కువగా తావాలని చెప్పేసి ఓఆర్ఎస్ కావచ్చు, అదే విధంగా ఇతరత్రకు సంబంధించి కూడా ఎక్కువగా వాటర్ క్వాంటిటీ ఉన్న ఫుడ్ తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రానున్న 4-5 రోజుల పాటు తెలంగాణ క్రూషియల్ గా ఉందని చెప్పేసి ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వడగాలులు కూడా వీచే అవకాశం ఉండడంతో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా మధ్యాహ్నం సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తా ఉన్నారు. శిరీష.